Here we are, finally. నమస్తే అండి అందరికీ. చాలా స్టేజ్లో నిలబడి మాట్లాడినా చాలా మూవీస్ గురించి, బట్ ఈరోజు చాలా నర్వస్గా ఉంది నాకు. హిడింబా హ్యాస్ సో మెనీ థింగ్స్ ఇన్సైడ్. మీరు ఇప్పుడు ట్రైలర్ చూస్తారు, కమింగ్ డేస్ మూవీ చూస్తారు, కానీ ఆ మూవీ చేయడానికి బిహైండ్ సో మచ్ స్ట్రగుల్, effort, hard work, time, money and emotion, ఇదంతా కలిసి ఈ మూవీ జరిగిందనమాట. ఏకే ఎంటర్టైన్మెంట్, అనిల్ సుంకర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీధర్ గారు ఇంత పేషెన్స్గా ఎన్ని రోజులు వెయిట్ చేసి ఒక మంచి మూవీ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్. అండ్ హియర్ ఇట్ కమ్స్ సుప్రీం హీరో. కనిపిస్తున్నారా? షాడో పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఇది హిడింబా మూవీ గురించి కాదు, తేజ్ గారి గురించి. ఇది సెకండ్ టైం గెస్ట్గా నా మూవీకి వస్తున్నారు. ముందు అక్షర మూవీకి వచ్చారు అండ్ ఇప్పుడు వస్తున్నారు. మన లైఫ్లో చాలా చాలా ఇన్స్పిరేషన్స్ ఉంటుంది, రైట్? పీపుల్ ఉంటారు, ఇన్సిడెంట్స్, సిచ్యుయేషన్స్ చాలా ఉంటుంది. నాకు వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ తేజ్ గారు. ఐ వాంట్ టు టెల్ దిస్ ఆన్ స్టేజ్. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ ఇట్. అది మించి కాన్ఫిడెన్స్గా మళ్ళీ వచ్చి ఒక హిట్ కొట్టారు చూడండి, అది ఇన్స్పిరేషన్. సో కంగ్రాచులేషన్స్, యు ఆర్ లక్కీ చామ్ అండ్ మీ పాజిటివిటీ అండ్ లక్ మన మూవీ కూడా కావాలి, అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. బట్ గెస్ట్గా మాత్రం నా మూవీకి వస్తున్నారు. ఎప్పుడు నన్ను కాస్ట్ చేశారని నేను అడగాలనుకుంటున్నాను. మీరు చెప్పగద్దు, డైరెక్టర్ ప్రొడ్యూసర్కి డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పండి. ఇప్పుడు అప్పుడే మైక్ వెళ్ళిపోతున్నారు ఆయన. నాకు సో ఇది మీనింగ్ నాకు అర్థం కావట్లేదు, కానీ ఒక సూపర్ స్మైల్ అయితే ఇచ్చారు, నాకు అర్థమైపోయింది కమింగ్ మూవీస్లో నేను ఉంటానని. థ్యాంక్ యూ తేజ్ గారు. అండ్ ఎస్, కమింగ్ టు హిడింబా. మీరు ట్రైలర్ చూశారు, సూపర్ ఉంది. ఒక గూస్ బంప్స్ వచ్చిందా? ఇంతే నా సౌండ్. థ్యాంక్ యూ. మూవీ ఇంకా సూపర్గా ఉంటుంది అండ్ ఆల్ ద ఎఫర్ట్ అనిల్ గారు నా గురించి చెప్తుంటే నాకు ఎమోషన్ అయింది. కానీ అనిల్ గారు ఎవ్రీ డే షూట్లో ఇన్ని ఐ థింక్ ఇయర్స్ అని చెప్పొచ్చు, అంత పేషెన్స్గా వెయిట్ చేసి అంత కూల్గా ఈ మూవీని ఒక క్వాలిటీగా ఒక గొప్పగా తీసుకొచ్చారు. ఆ స్క్రీన్ మీద అంత క్వాలిటీ ఉంటుంది. సో ఆల్ యువర్ ఎఫర్ట్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ సూన్. సో ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు. అండ్ నాకు ఇలాంటి రోల్ ఇంత కాన్ఫిడెన్స్ పెట్టుకొని నన్ను కాస్ట్ చేసినందుకు బోత్ యాక్చువల్లీ మై నన్బా అశ్విన్ బాబు. సో బోత్ రీజన్ నేను ఈ మూవీకి రావడానికి. సో ఎస్, సో చాలా వాల్యూ ఉండే క్యారెక్టర్, చాలా రెస్పాన్సిబిలిటీ ఉండేది. సో ఐ హోప్ అది నేను ఫుల్ఫిల్ చేసిన అని. అండ్ యార్ హీరో అశ్విన్ బాబు, నన్బా ఫ్రెండ్, వెల్ విషర్, ఆల్ ఇన్ వన్ ఫర్ ద ఫిల్మ్. Without his support, ఈ ఎంటైర్ ఫిల్మ్ ఇంత మంచిగా రావడానికి అవ్వదు. నాట్ ఓన్లీ హీరో, అన్ని డిపార్ట్మెంట్లో నిలబడి he worked so hard for this film. Kudos to you, అశ్విన్. ఈ మూవీ డెఫినెట్గా ఆయనకి కూడా హిట్ అవ్వాలి. అండ్ ఇంత రిచ్గా, బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా అండ్ ఆ ఇంటెన్సిటీ కనపడానికి ఆ టోన్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ మన డిఓపి గారు రాజశేఖర్ గారు ఈజ్ అ వెరీ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ డిఓపి. అన్న సెట్లో మనకు అలా అనిపించట్లేదు, అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత బ్యూటిఫుల్గా నన్ను కూడా చూపించారు. అండ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ. ఐ వాంట్ టు వర్క్ మోర్ ఫిల్మ్ విత్ యూ. అండ్ టు ఆల్ ద ఆర్టిస్ట్ హూ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్, ట్రైలర్లో లేదు బట్ సో మెనీ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఉన్నారు. ఎవ్రీబడి డిడ్ వెల్ అండ్ థ్యాంక్ యూ. మీ ఎఫర్ట్ అండ్ మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఈ మూవీకి చాలా ఇంపార్టెంట్. అండ్ మన ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ అగైన్ రఘు గారు.
సో మెనీ పీపుల్కి థ్యాంక్ యూ చెప్పాలి, బట్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. జస్ట్ ఎంజాయ్ ద ట్రైలర్ అండ్ వెయిట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నందిత, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్.